ఏమిటి రాజ్యం అలా డల్లగా కూర్చున్నావు? ప్రొద్దున్నుంచి చూస్తున్నాను. అదే ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఒక మాట లేదు, పలుకు లేదు. అలా సైలెంట్‌గా ఉంటే నాకు అదోలాగుంది అన్నాడు బాధగా. రమణారావు, ఏం మాట్లాడమంటారు? నేను కల్లో ఇలాంటి జీవితం ఊహించలేదు అంది బాధగా. ఇలాంటి జీవితమా? ఇక్కడ ఏం తక్కువైంది? సెపరేట్ బెడ్‌రూము, ఏసీ ఉంది. అన్ని సదుపాయాలు ఉన్నాయి. బెల్ల కొడితే పనివాళ్ళొచ్చి ఏం కావాలని అడుగుతున్నారు. ఇంతకన్నా నీకు సదుపాయం ఏం కావాలి రాజ్యం అన్నాడు. నిర్లిప్తంగా నవ్వింది. బాగానే కొడుకుల్ని వెనకేసుకొస్తున్నారు. మనం ఎంత అల్లారు ముద్దుగా పెంచాం. వాళ్ళకి ఇన్ని ఆస్తులు కూడబెట్టి ఇచ్చాం. మనల్ని ఇలాగా ఆశ్రమంలో వదిలివేయడానిక? రాజ్యం అనగానే పిల్లలు చాలా మంచివాళ్ళు. ఇంత మంచి ఓల్డేజ్ హోమ్లో డబ్బుల కోసం చూడకుండా జాయిన్ చేశారు. చాలామంది పిల్లలు ఓల్డేజ్ హోమ్ ఎక్కడ చీప్గా ఉంటే అక్కడికి తీసుకువెళ్ళి తల్లిదండ్రులను అక్కడ పడేస్తున్నారు అన్నాడు.